ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా చిత్తయింది. వరుసగా 4 మ్యాచ్ల్లోనూ ఓడింది. ఇప్పటిక వన్డేల్లో తలపడబోతోంది. 3 వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది. వన్డే సిరీస్లో భారత జట్టుపై భారీ అంచనాలే ఉండబోతున్నాయి. వన్డేలకు మాత్రమే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగబోతున్నారు. బుమ్రా కూడా భారత జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ముగ్గురు సీనియర్ల ఎంట్రీతో టీమిండియా బలం పెరిగింది. అయితే టీ20లో భారత్పై గెలిచిన జోష్లో ఇంగ్లాండ్ ఉంది. వన్డేల్లోనూ ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. విధ్వంసకర ప్లేయర్లతో ఇంగ్లాండ్ సాలిడ్ గానే కనిపిస్తోంది. అయితే టీ20 సిరీస్ లో ఓటమికి ఇంగ్లాండ్ పై రివెంజ్ తీర్చుకునే టైం వచ్చేసింది. టీ20లో భారత్ టాప్ ర్యాంకును ఇంగ్లాండే లాగేసుకుంది. ఇప్పుడు వన్డేల్లో ఆతిథ్య జట్టును వెనక్కి నెట్టే అవకాశం ఉంది. వన్డేల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 2వ స్థానంలో ఇంగ్లాండ్, 3వ స్థానంలో టీమిండియా ఉన్నాయి. ఇంగ్లాండ్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 125, భారత్ ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 124. ఇప్పుడు 3 వన్డేల సిరీస్ గెలిస్తే భారత జట్టు అగ్రస్థానానికి చేరుతోంది. మరోవైపు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో 2 మార్పులు చేసింది బీసీసీఐ. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్న హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి స్థానాలను సెలెక్టర్లు భర్తీ చేశారు. వన్డే సిరీస్ కోసం హర్షిత్ రాణా ప్లేస్లో ప్రిన్స్ యాదవ్, టీ20 సిరీస్ కోసం వరుణ్ చక్రవర్తి ప్లేస్లో రవి బిష్నోయ్ అవకాశం దక్కించుకున్నారు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ ఈ నెల 14న ప్రారంభమవుతోంది. 14న ఎడ్జిబాస్టన్లో తొలి మ్యాచ్, 16న సోఫియా గార్డెన్స్లో రెండో మ్యాచ్, 19న లార్డ్స్లో మూడో మ్యాచ్ జరగనుంది. జూలైలోనే 23న, 25న, 26న జింబాబ్వేతో హరారేలో 3 టీ20లు జరగబోతున్నాయి. అయితే జింబాబ్వేతో సిరీస్లో టీమిండియాకు ఎదురుండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్తోనే భారత జట్టుకు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. దీంతో వన్డే సిరీస్ పై అందరి ఫోకస్ ఉండబోతోంది.